పెట్టుకో. హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వ్లాగ్. మినీ వ్లాగ్ కాదు, లాంగ్ వ్లాగ్. మీకు ఒక వేస్ట్ ఫెలోని చూపిస్తాను ఈరోజు. గైస్, అన్ని నాటకాలు ఫుల్ రఫ్ గా మాట్లాడుతుంది. మైక్ పెట్టేసరికి హలో అంటుంది, నమ్మకండి. అలా అలా అమ్మా, నేను ఎంత డీసెంట్ నేను చూడండి మంచిగా నార్మల్ గా ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నాను అలా మాట్లాడుతున్నాను. ఇది మాత్రం యాక్షన్ వేస్తున్నా. మాట్లాడు, నార్మల్ గా మాట్లాడు. గైస్, మీకు ఏమేం చేసుకుంటున్నామో చూపిస్తాను రండి. సండే కదా, వీకెండ్. అది కాక మండే దీనికి హాలిడే కాబట్టి వచ్చేసింది అనమాట. సో చాయ్తో స్టార్ట్ చేయి. ఫస్ట్ టీ పెట్టేసుకుందాం. దాని తర్వాత అండ్ టీ పెట్టే గ్యాప్ లో వీళ్ళు ఏమేం చేస్తున్నారో చూపిస్తా. వీళ్ళు కాదు, ఇది మీ. సో ఫస్ట్ ఈ లెగ్ పీసెస్ ని మ్యారినేట్ చేసి పెట్టింది. ఇది కట్ చేసుకుంది, ఎందుకు కట్ చేసిందో తెలీదు. అండ్ ఇవేదో చేసింది మొత్తానికి. అండ్ వేరే పచ్చి పులుసు. అండ్ పొద్దున్నే దోశకి నానేసింది. దోశ పోసుకోవడానికి ఇప్పుడే మిక్సీ వేసి డైరెక్ట్ దోశ అనమాట. అట్లుంటది మాతో. జూమ్ లో వచ్చా, జూమ్ లో తీయొద్దు అనిపిస్తున్నా. చూపి. దిస్ ఇస్ తెలంగాణ ఫేవరెట్ ఫుడ్. ఈవెన్ రాయలసీమలో కూడా పచ్చి పులుసు చేస్తారు గైస్. ఒప్పుకోం. మా ఇద్దరికి ఇది కామన్ గా ఫైట్ జరుగుతూ ఉంటది. మోస్ట్ ఆఫ్ ది డేస్ ఇది తెలంగాణలో డైలీ తింటారు. లేదు గైస్, రాయలసీమలో వాళ్ళు కూడా కామెంట్ చేయాలి. మరి రాయలసీమ అని చెప్తుంది కానీ పచ్చి పులుసు ఎలా చేయాలో తెలియదు అంట. నేను చేస్తాను గైస్, పాపం వచ్చాను కదా ఇదంతా చేపిస్తున్నాను నేను. అలా తెలియదు కానీ ఫేమస్ అంట. ఫేమస్ గైస్. సో చూసారా, పచ్చి పులుసు, చికెన్ ఫ్రై, మంచి కాంబినేషన్ కదా. వీడియో పెట్టితే తీస్తాను. నా గొంతు బర్రెగా వస్తే పెట్టద్దు విచ్చు. సరే, అప్పుడు నేను ఏంటి విచ్చు చెప్పవచ్చు, మొత్తం పెట్టేస్తా వ్లాగ్ లో. పద అంత చేస్తా. ఇప్పుడు చెప్పు. ఫస్ట్ నా గ్యాస్ క్లీన్ గా లేదు, అందుకే చూపించట్లేదు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. చాయ్ పెట్టుకునే ముందు స్టవ్ ఆన్ చేసుకోవాలి. లీటర్ చెప్పు. దాంట్లో వాటర్ వేసుకోవాలి గైస్. ఇది ఓవర్ యాక్షన్ చేస్తుంది. టీ పెట్టడం రానట్టు అందరికి. అది అందరికి వస్తుంది. అయినా స్టిల్ చూడండి, ఎవరు చెప్తున్నారు అందులో వాటర్ వేసుకోవాలి, వాటర్ వేసుకొని అండ్ టీ పొడి వేసుకోవాలి గైస్. ఓ, టీ పొడి పెద్ద డబ్బే పెట్టుకొచ్చింది ఫ్రెండ్స్. చూపి, ఇట్లా చూపి గైస్. టీ లేనిది డే గడవదు అనమాట. అది మెయిన్ పేజ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇది పెట్టి మెయిన్ పేజ్, దాన్ని ఏమంటారు, తమ్నైల్ ఇదే ఉంటుంది. ఇలా పెట్టి గైస్, మాకు టీ లేనిది రోజు గడవదు అనమాట. సో అందుకనే టీ పొడి మాత్రం మ్యాండేటరీ డబ్బాకి పోసి పెట్టుకున్నాను నేను. అంటే నాకు ఒకటే కాదు, తేజు వచ్చినా ఖచ్చితంగా టీ కావాలి. మా మమ్మీ వస్తే టీ, లేకపోతే ఇంకంతే. పొద్దున్న ఈవినింగ్ నేను లేవక ముందే రెడీ చేసి పెట్టేసి ఉంటది. సో టీ ఈజ్ మ్యాండేటరీ. బట్ అంత కుంభల్ చాయ్ తాగుతుంది చూడండి. ఫస్ట్ ఇప్పుడు పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి టీ అని అడుగుతుంది. అదే. సో మనకు అందకపోయినా మనం పైనే పెట్టుకుంటాం. ఇవి చాయ్ మరుగుతుంది. ఇలా అంటే మరిగించాలి. ఇది మా విజ్జు చెప్తా. మంచిగా చాయ్, టీ పొడి మరిగితే టేస్ట్ ఆహా ఎంత బాగా వస్తుంది. మంచిగా టీ పొడిని మరిగించి దాని లోపల అప్పుడు పాలు వేయాలి గైస్. 3 hours నానబెట్టి మేము దోశకి చేసుకుంటున్నాం. ఇది తేజ్ ఐడియా అనమాట. ఎలా వస్తాయో తెలీదు. మార్నింగ్ తను 6కే లేచింది. అద్భుతం. వీకెండ్ లో నన్ను 8 గంటలకే లేపేసింది గైస్. ఇది మహా అద్భుతం. బట్ ఏం చేయలేం. అప్పుడు లేచి నానబెట్టింది. బట్ ఎప్పుడైనా దోశ నేను 8 hours నానబెట్టేసి నైట్ ఫర్మెంట్ చేసి మార్నింగ్ చేస్తాను. బట్ ఇది 3 hours నానబెట్టేసింది. మిక్సీ వేసేసి దోశ వేసేద్దాం అంటుంది. చూడాలి ఎలా వస్తాయో. ఫస్ట్ ఆ టీ అయ్యే టైంలో గ్యాప్ లో ఇది మనం దోశ పిండి చేసేసుకుందాం గైస్.
గైస్ మా టీ వాటర్ మరిగిపోయాయి అండి. ఇటు పక్క వచ్చేసి తేజు చికెన్ ఫ్రై చేస్తుంది. మనం టీలో వాటర్ తక్కువ మిల్క్ ఎక్కువ పోస్తున్నాం చాలా. నెక్స్ట్ షుగర్ అయితే 1 2 షుగర్ ఎక్కువ వేయట్లా 2.5. ఓకే మా టీ రెడీ అయిపోతాయి అంతే. టీ ఇక్కడ మసాలా స్మెల్ వస్తుంది గైస్. ఆనియన్ వేసుకుంటున్నాం. కిచెన్ మొత్తం మెస్సీగా ఉంది బట్ స్టిల్ అడ్జస్ట్ అయిపోయింది. ఈ మధ్య హెల్త్ బాగాలేక నేను సర్దను కూడా సర్దలేదు గైస్. మొత్తం రేపు కూడా ఇది ఉంటుంది అనమాట. సర్దిపించి పంపిస్తా. ఫ్రెండ్స్ ఉంటే ఇదే బాధ ఫ్రెండ్స్. ఒకటి కూడా సర్దలేదు గైస్ ఇప్పుడు వరకు. వంట వచ్చేస్తున్నాడే. కాకపోతే వచ్చినప్పటి నుంచి వండి పెడుతుంది మంచిగా నాకు. సో వంట చేస్తున్నాను ఫ్రెండ్స్. చేస్తుంది ఫ్రెండ్స్. కానీ మొత్తం తెలంగాణ స్లాంగ్ ఇలా రఫ్ మాట్లాడుతుంది. ఓవర్ యాక్షన్ చేస్తుంది మైక్ పెట్టేసరికి. లేదు ఫ్రెండ్స్ ఇదే చెప్తాను. నార్మల్ గా మాట్లాడు నాతో. జనరల్ చూడు నువ్వు నార్మల్ గా మాట్లాడేటప్పుడు తీసి బ్లాగ్ పెట్టేస్తా. లేదు ఫ్రెండ్స్ నేను ఇది మైక్ పెట్టుకునే ముందే కొంచెం లిటిల్ బిట్ వార్నింగ్ వచ్చింది అనమాట. సో నేను ఏం చేయలేదు. వార్నింగ్ ఎందుకు? పాప నోరు తెరిస్తే ఆనిముత్యాలు వస్తాయి గైస్. సో తెలంగాణ అంటేనే అదే కదా ఫ్రెండ్స్. సో అందుకనే నేను వార్నింగ్ ఇచ్చాను. ఏ వ్లాగ్ చేస్తున్నాను సో అవన్నీ మాట్లాడదు అని చెప్పి. సో అందుకనే కొంచెం స్మూత్ గా మాట్లాడుతుంది. బట్ ఒరిజినాలిటీ అయితే ఇది కాదు. ఏదో ఒక రోజు ఒరిజినాలిటీ తీసి వీడియో పెట్టేస్తాను. తెలంగాణ అంటే మాస్ మాస్ అంటే గట్టిగా చెప్పు. వైబ్ ఉండాలి నువ్వు చెప్పే దాంట్లో. వైబ్ కావాలంటే మరి ఆనిముత్యాలు బయటకు వస్తాయి. ఆనిముత్యాలు మీన్స్ వైబ్. ఓకే నో నీడ్. ఓకే మా కూరకి ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాం గైస్. వింతగా ఉంది కదా నేను ఇంత వ్లాగ్ చేస్తుంటే గైస్. బట్ అడ్జస్ట్ అయిపోండి. చాలా డేస్ తర్వాత వ్లాగ్ చేస్తున్నాను. అది కాక మీరు చాలా మంది లాంగ్ వీడియోస్ చేయండి అక్క అని చెప్పారు కదా, అందుకోసమే లాంగ్ వీడియోస్ స్టార్ట్. అండ్ మరో థింగ్ ఏంటి అని అంటే విజ్జుకు ఎక్కువ ఫ్రెండ్స్ లేరు అని అన్నారు కాబట్టి అన్ని కలిసి వచ్చాయి కాబట్టి వ్లాగ్ చేస్తున్నాను. నాకు ఫ్రెండ్స్ లేరు అన్నారు. ఎక్కువ ఉంది ఆనిముత్యం. 1 and only ఆనిముత్యం. ఈ ఒక్క ఫ్రెండ్ సరిపోతుంది దాని లైఫ్ లో. ఇంకా ఎక్కువ ఫ్రెండ్స్ వద్దు. ఉన్నాక అది చచ్చిపోతుంది నా చేతిలో పక్కా గ్యారంటీగా. చూసారా బెదిరింపులు వస్తున్నాయి. సో మా టీ పొంగిపోయింది వ్లాగ్ లో పడేసి. బట్ స్టిల్ అది మరుగుతూ ఉంది. ఇంకొక రోజు రోస్టింగ్ డే అని పెట్టుకుందాం. హౌ రోస్ట్ ఎలా చేయాలి గైస్ నేను దీన్ని లైవ్ కి తీసుకొస్తాను. ఒక రోజు ఇన్ఫార్మ్ చేసి మరి ఆ రోజు మీ క్వశ్చన్స్ దాని ఆన్సర్స్ అని చెప్పేసి లైవ్ చేద్దాం. ఎస్ అది గైస్ అంటే హైట్ డిఫరెన్స్ ఉంటది. నేను కాళ్ళు ఎత్తాల్సి వస్తుంది ఆల్రెడీ కాళ్ళు డౌన్ చేయాల్సి వస్తుంది. సో అడ్జస్ట్ అయిపోండి. బట్ షార్ట్ అండ్ హైట్ కాంబినేషన్ మంచిగా ఉంటది ఈవెన్ ఫ్రెండ్స్ లో అయినా కూడా. మీరు అడ్జస్ట్ అయినా అవ్వకపోయినా ఏం చేయలేం. దిస్ ఇస్ నో ఆప్షన్. దిస్ ఇస్ ట్రూ. నేను ఏం చేయలేను మీరు ఏం చేయలేదు. మాడిపోదు. ఇదంతే లైట్ బ్రౌనిష్ కలర్ లో రావాలి. ఓకే తేజు మేడం చెప్తున్నారు దాన్ని లైట్ బ్రౌనిష్ కలర్ గోల్డెన్ కలర్. సో చూసారు చికెన్ యమ్మీగా కనిపిస్తుంది. ప్లేట్ చెత్తగా ఉంది. అడ్జస్ట్ అయిపోండి. మేము చికెన్ ఫ్రైలో కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి టేస్ట్ ఇస్తుంది గైస్. సో కరివేపాకు అండ్ చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ వేసింది. తెలీదు ఫస్ట్ టైం తేజు చికెన్ చేస్తుంది. నేను ఇప్పుడు వరకు తేజు చేసిన చికెన్ తినలేదు. లాస్ట్ టైం ఏం చేసి పెట్టాను నువ్వు నాకు చేసి. మాడిపోద్ది లేదా పసుపు ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో చాయ్ తాగేసి మనకి కర్రీ ఎంత వరకు నేను చికెన్ పీసెస్. సో చికెన్ కుక్ చేస్తున్నాను కాబట్టి ఈ పీస్ ని తీసుకెళ్ళి ఇలా ఒకటి
గైస్ ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత వింత అయిన చికెన్ ఫ్రై. బట్ టేస్ట్ ఎలా వస్తుందో నేనైతే జెన్యూన్ గా చెప్తాను. నేను మంచిగా చేస్తాను. వింత చికెన్ కాదు ఫ్రెండ్స్, ఇది తేజు స్టైల్. అంటే మనకి ఏ స్టైల్లో వస్తే దాన్ని లాస్ట్ మన స్టైల్ అని చెప్పుకోవాల్సిందే, అది అంతే. ఇంకా సో యా గైస్, మనం చికెన్ ఇదేమో అవుట్ ఆఫ్ ఫోకస్ వెళ్ళిపోతుంది నా కెమెరా, అప్పుడప్పుడు అడ్జస్ట్ అయిపోయింది. సో ఈ చికెన్ ఫ్రై అవ్వడానికి మనకి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పడుతుంది కదా, హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో అంటిల్ మేము చాయ్ తాగేసి మళ్ళీ మీతో కాంటాక్ట్ లోకి వస్తాము. ఓకే, యా బాయ్. గైస్ దట్స్ చికెన్ ఫ్రై అంతా. ఇంకా స్టిల్ కుక్ అవ్వలేదు ఫ్రెండ్స్. తర్వాత కుక్ అయిన తర్వాత యా మళ్ళీ మీకు ఒకసారి చూపించి అప్పుడు మేము లొట్టలు వేసుకుని. పసుపు ఎక్కువ వేసినట్టు అనిపించింది నాకు, బట్ స్టిల్ టేస్ట్ మంచిగా ఉంటుంది. పసుపు యా టర్మరిక్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఎంత ఎక్కువ తింటే అంత నీలో ఉన్న బ్యాక్టీరియాస్ ఎవ్రీథింగ్ ఏదో వచ్చిన సైన్స్ ఏముంది, సెకండ్ క్లాస్ సైన్స్ అనుకుని అడ్జస్ట్ అయిపోండి. అంత మించి ఏం చేయలేదు. మీరు కామెంట్ లో పెట్టినా నేను ఏం చేయలేను, ఎందుకంటే నాకు వచ్చింది అంత ఏళ్ళు ముద్రగాలం. ఏమన్నా వేలు ముద్రగాలం అండి ఏంటండి. చాయ్ పోసేసుకున్నాం, మంచిగా మరిగాయి. మళ్ళీ కాపోయి అలా ఎలా పట్టుకుంటున్నావు విజ్జు? దాన్ని ఇందులోకి షిఫ్ట్ చేయు కొద్దిగా చాయ్. దిస్ ఇస్ చోటా ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. నాకు కూడా అంత చాలా రైస్. నా వీడియో కోసం అంతే తక్కువ పోసుకుంది ఫ్రెండ్స్, బట్ ఆఫ్టర్ వీడియో లేదు రైస్. ఇగో ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఇంత ఫుల్ ఇదిగో గ్లాస్ సైజ్ చూడండి, అంత పెద్ద గ్లాస్. ఇది చూడడానికి ఇంకా ఇందులో కూడా చిన్న కనిపిస్తుంది. అంత పెద్ద గ్లాస్ తాగేస్తుంది. గైస్ మీకు అబద్ధం చెప్పను, నేను తాగుతాను టీ ఎక్కువ, బట్ ఇంత పెద్ద గ్లాస్ నిండా తాగను. ఇంతవరకు తాగుతా, ఇంతవరకు పక్కా అయితే. బట్ ఈరోజు కొంచెం తక్కువ తాగుతున్నాను, టిఫిన్ తినాలి కదా. సో అందుకని చాలా మంది చాయ్ తాగుతారు తెలుసు. మార్నింగ్ తాగడం హెల్త్ మంచిది కాదు, మనకి హెల్త్ మంచిది కాదు అని తెలిసినా కూడా మనం తాగుతాం కదా. అదే మనకి కొంచెం టూర్ ఎక్కువ అన్నమాట. సరే గైస్, చూపలేదు. ఓకే, టీ తాగుతుంది గైస్. యా దిస్ ఇస్ మై స్మాల్ కప్ చాయ్. గైస్ మన ఇన్స్టెంట్ దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. 3 hours నానబెట్టి చేసాము. ఇప్పుడు దోసెస్ ఎలా వస్తాయో చూద్దాము. అండ్ మా పాపని వీడియో ఆన్ చేయమంటే ఫోటో ఆన్ చేస్తారు, అలా ఉంటుంది అనమాట తేజుతో. సో లెట్స్ సీ, దోశ పోస్తున్నా ఎలా వస్తుందో. అయ్యయ్యో కాలిందే ఇటు పక్క, అందుకే ఎక్కసెక్కలు పడితే అలాగే ఉంటుంది. ఇంకా పైన మార్చుకో. అయ్యయ్యో ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది, చూద్దాం. లెట్స్ సీ. ఆయిల్ వేద్దాము. మనం కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుందాం. చాలు కదా నీకు? అది నువ్వు తింటావు, అది నేను వేసుకుంటా. ఎందుకు ఫస్ట్ వైట్గా వచ్చింది గైస్? దొంగ బాగుంది గైస్. దోశ ఏమంటారు, దోశ ఫస్ట్ దోశ వైట్గా వస్తుంది కదా, సో అందుకనే అది నువ్వు తింటావు దోశ, రెడ్గా వేసుకొని తింటానంట దోశ. ఓకే, మా దోశ అయితే కాలిపోయింది. చూద్దాం. వావ్ గైస్, సక్సెస్, మంచిగా వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను కూడా ఈసారి నుంచి దోశ తినాలనిపించినప్పుడు ఒక 3 hours ఇన్స్టెంట్గా వేసేసుకుంటాను. సో ఒక పక్కన కర్రీ రెడీ అయిపోతుంది. లెగ్ పీసెస్ తో కర్రీ చేసింది వెరైటీగా. సో లెట్స్ సీ ఎలా ఉంటుంది. బేసిక్ గా ఫ్రై చేస్తాను అని అనుకున్నాను, ఫ్రై చేద్దాం అనుకున్నాము, కాకపోతే దోశ ఉంది కదా, సో కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పి ఆ పని చేసాం గైస్. సో
ఇప్పుడు మేడం గరం మసాలా వేస్తున్నారు దాంట్లో. సో ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. కిచెన్ అంతా మెస్సీగా ఉంది, ప్లేట్స్ ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కావట్లేదు, అట్లుందనమాట మా కిచెన్. సో తేజు పోరింగ్ గరం మసాలా అండ్ అయ్యయ్యో నా దోశ పని మర్చిపోయానే. సో చూసారా, కాకపోతే క్రిస్పీగా అట్టలాగా వస్తున్నాయి. సో ఫైన్, హోటల్ స్టైల్లో వచ్చాయి అనుకోవాలి. ఇంకా మా దోశ అయితే రెడీ అయిపోయింది గైస్. చేసిన వడియాలు గైస్. ఫ్రెండ్స్ వినండి, దిస్ ఇస్ మై విజు కామన్ వర్డ్ ఫ్రెండ్స్. దోశ మాడిపోతుంది గైస్. ఆన్లో ఉంది గైస్. కొడుతోంది ఫ్రెండ్స్. త్వరగా హాస్టల్ పంపించేస్తాను. పంపిస్తే నేను పోయేదాన్ని కాదు ఫ్రెండ్స్. గోల్ ఎక్కువ అయిపోయింది గైస్. రోజు ఒక్కతుందని ఏడుస్తుంది ఫ్రెండ్స్. ఇలా నేను వస్తే మళ్ళీ గోల్ ఎక్కువైపోతుందని ఏడుస్తుంది ఫ్రెండ్స్. ఎలా ఫ్రెండ్స్? ఒక్కటే ఉన్నాను, చాలా డేస్ తర్వాత ఒక మనిషి కనిపించేసరికి నాలో నుంచి ఇలా వస్తున్నాయి అనమాట మాటలు, హ్యాపీనెస్ అంతా. ఎప్పుడైనా దోశ వేసావా ఇలా? హౌ బ్యూటిఫుల్లీ ఆర్టిస్ట్ తేజు ఈజ్ అన్ ఆర్టిస్ట్. బట్ తినగలిగే దోశ ఎక్కువ కత్తలు. అమ్మ బూత్. దిస్ ఇస్ నాట్ జస్ట్. ఎక్కడైనా మాట్లాడానా నేను? లేదు, ఏదో బూత్ తిట్టిపోయి ఆపేసింది గైస్. బట్ స్టిల్ ఫైన్, మా ఆర్టిస్ట్ దోశ వేసింది. సో దిస్ ఇస్ సెవెంత్ వండర్. ఆల్రెడీ 7 వండర్స్ ఉన్నాయి కదా. 7 వండర్స్ ఉన్నాయా? 6th చెప్తున్నాను గైస్. మధ్య తేజు జనరల్ నాలెడ్జ్ చూడండి. సో ఎందుకంటే నేను వేలు ముద్ర మ్యాచ్ గైస్. చికెన్ లెగ్ పీసెస్ తో పులుసు పెట్టింది తేజు, మామూలుగా ఉండదు దాంతో అసలు. సో విత్ దోశ నేను ఇప్పుడు చికెన్ కర్రీ తినబోతున్నాను గైస్. సో యా, చూసారు దోశ చికెన్ కర్రీ. సో ఇప్పుడు పులుసు తినేసి దాన్నే మధ్యాహ్నంకి ఫ్రై చేస్తాం గైస్. చికెన్ లెగ్ పీస్ పులుసు. సూప్ పెట్టుకో. ఎందుకు అట్లా ఎక్స్ప్రెషన్ ఇస్తావు? మంచిగా ఉందని చెప్పేటప్పుడు ఎక్స్ప్రెషన్ వస్తే అర్థం కాదు వాళ్ళకి. అర్థమవుతుందా గైస్? అదేం చెప్తుంది తెలుసా, మంచిగా పెట్టే ఎక్స్ప్రెషన్, లేకపోతే వాళ్ళకి అర్థమైపోతుంది ఒరిజినల్ టేస్ట్ ఎలా ఉందో అని చెప్తుంది. లేదు ఫ్రెండ్స్, అది కొంచెం లిటిల్ బిట్ పులుపు ఎక్కువైంది. నేను జెన్యూన్ గా చెప్తాను అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పి. నాకినప్పుడే చెప్పాలి కదా నేను. గైస్ లిటరల్ గా చెప్తున్నాం, ఇప్పుడు పులిహోర ఉంటది కదా పుల్లగా, అలా చేసింది చికెన్. పుల్లగా ఉంది, లెమన్ పిండేసింది, గబ్బు మొహం ఉంది. సో ఓకే, ఏం చేద్దాం, తినక తప్పదు. ఇంకా నెక్స్ట్ టైం నుంచి నేను కుక్ చేయను, సాగుంటా. బెదిరిస్తుంది నెక్స్ట్ టైం నుంచి నేను కుక్ చేయను అని చెప్పి. చూడండి దౌర్జన్యం ఇదంతా. బట్ లెమన్ ఎక్కువ ఉంది, అపార్ట్ ఫ్రమ్ దట్ అంత బాగుంది. ఎందుకంటే ఇప్పుడు చూడు నెక్స్ట్ టైం కుక్ చెయ్యాలి కాబట్టి ఇప్పుడు చెప్తుంది. ఇక్కడితో నేను వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను గైస్. బై బై.